ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే జమిలీ ఎన్నికలపైన రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసులకు ఆమోదం తెలిపిన కేంద్రం తాజాగా జమిలీ ఎన్నికల బిల్లుకు కేబినెట్లో ఆమోదముద్ర వేశారు. మార్చి 14న మొత్తం 18,629 పేజీలతో జమిలీ ఎన్నికలపైన రామ్నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతికి నివేదికను అందజేసింది. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన జమిలీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో ఈ బిల్లు పార్లమెంటు ముందుకు చర్చకు రానుంది. దేశంలో వేరువేరుగా ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందంటూ కేంద్రంలోని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. ఈ మేరకు మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడింది. రాబోయే సాధారణ ఎన్నికలు జమిలీగానే జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కానీ పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకు వెళ్లాలని మోదీ భావిస్తున్నారు. ముందుగా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడతారు. గతంలోనే కోవింద్ కమిటీ సిఫారసులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ 18,626 పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 2023 సెప్టెంబర్ 2న ఈ నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. పలువురు నిపుణుల సారథ్యంలో 191 రోజుల కసరత్తు అనంతరం ఈ నివేదికను పూర్తి చేశారు. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, తర్వాతి 100 రోజులలో రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ఈ నివేదికలో సిఫారసు చేసింది. మరోవైపు జమిలీ ఎన్నికలకు దాదాపు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలపగా మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. ఇక జమిలీ ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. 2027లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణతో కూడిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం 67% సానుకూల ఓట్లతో ఆమోదించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్ర వేయాలి. అంటే 543 స్థానాలు ఉన్న లోక్సభలో కనీసం 67% అంటే 362 ఎంపీలు ఓ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించవలసిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.